ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి సిపి గేట్కి సంబంధించిన ఫైనల్ పే షెడ్యూల్ వచ్చింది. ఆ షెడ్యూల్కి సంబంధించిన టైం టేబుల్ని ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కషన్ చేస్తున్నాను. ప్రెస్ నోట్కి సంబంధించిన షెడ్యూల్ ఈ రోజే 28 అక్టోబర్ మనకి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రెస్ నోట్కి సంబంధించింది మనకి ద టీజీ సిపి గేట్ 2025 రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఫైనల్ పే షెడ్యూల్. అంటే థర్డ్ పేస్ అండి, ఫైనల్ పేస్ అంటే ఓకేనా. థర్డ్ పేస్ అంటే ఫైనల్ పేస్. సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నా థర్డ్ పేస్ అనేది ఉంటుంది, అదే ఫైనల్ పేస్ అని చెప్పేసి దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ 2025 సంవత్సరానికి ఇదే లాస్ట్ పేస్ ఓకేనా. 2025 ఇయర్లో సిపిఐ గేట్ ఎవరైతే రాసిరో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం ఈ కోర్సెస్ అన్నిటికీ ఎంఎస్డబ్ల్యూ ఈ మాస్టర్స్ చేయడానికి రాసిరో ఇదే ఫైనల్ పేస్. మీరు ఒకవేళ సెకండ్ పేస్లో జాయిన్ కాకుండా ఈ థర్డ్ పేస్కి ఎలిజిబులే. జాయిన్ అయినా థర్డ్ పేస్కి ఎలిజిబులే, జాయిన్ కాకుండా థర్డ్ పేస్కి ఎలిజిబులే. థర్డ్ పేస్ అందరు పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పేస్లో మీకు వేరే సీట్ వచ్చిందనుకో, మీకు సెకండ్ పేస్లో ఎక్కడైతే జాయిన్ అయ్యారో ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారు. నేను థర్డ్ పేస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ పోయి జాయిన్ కావాలి. అందరూ థర్డ్ పేస్ ట్రై చేసుకోవచ్చు, చేయండి కూడా మంచి సీట్ కోసం ఓకేనా. ఇఫ్ మీకు నచ్చకపోతే సెకండ్ పేస్లో ఎక్కడైతే జాయిన్ అయ్యారో దానికంటే మంచి దానికోసం ట్రై చేయండి. ఓకే, ట్రై చేయండి కంపల్సరీ. వీడియోని అయితే లైక్ చేసి హైప్ చేయండి. టైం టేబుల్ డీటెయిల్గా డిస్కషన్ చేస్తా ఓకేనా. సో చాలా కష్టపడి వీడియో చేస్తున్నా. ఇదే ఫైనల్ పేసు, సిపి గేట్ అయిపోతుంది. లైక్ అండ్ హైప్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఫైనల్ పేస్ యూజ్ అవుతుంది. ఫైనల్ పేస్ అనేది ఇంకో పేస్ కూడా లేదు మనకి. ఇది అయిపోయిన తర్వాత అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా ఇంపార్టెంట్ డేట్స్. కంపల్సరీ షేర్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, కంపల్సరీ హైప్ చేయండి. సో డీటెయిల్గా నోటీస్ అయితే డిస్కషన్ చేసుకుంటా. వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనకి చూసుకోవచ్చు 28/10/2025 నోటిఫికేషన్ వచ్చింది మనకి. ప్రెస్ నోట్ అఫీషియల్గా సిపి గేట్ నుంచి రిలీజ్ అయింది. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో కన్వీనర్ సార్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పాండు రంగారెడ్డి సార్, టీజీ సిపి గేట్ ప్రెస్ నోట్ అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది అన్అఫీషియల్ కాదు, అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషనే. సో ప్రెస్ నోట్ ఏంది, టీజీ సిపి గేట్ ఫైనల్ పేస్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ కమెన్స్ ఫ్రమ్ 29/10/2025. సో 29/10 అంటే అక్టోబర్ 29కి స్టార్ట్ అవుతుంది. ద లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇస్ November 1 ఓకేనా. November 1 అనేది లాస్ట్ డేటు. షెడ్యూల్ అనేది క్లారిటీగా చూద్దాం ఓకేనా. సో ఇది అప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తారు. దీనికోసమే మనకి చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. సిపి గేట్లో ఇప్పటికి కూడా ఎవరైనా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోకపోతే ఏదైనా సబ్జెక్ట్కి ర్యాంక్ కార్డ్ వచ్చి సిపి గేట్ క్వాలిఫై అయ్యి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోకపోతే ఇప్పుడు కూడా ఛాన్స్ ఇచ్చారు. 29 అంటే రేపటి నుంచి వెళ్ళి November 1వ తారీఖు వరకు మనకి ఛాన్స్ ఇచ్చారు. సో October 29 మనకి October 29, October 30 అండ్ ఈ మంత్ 31 కూడా ఉందా, 31 అయితే 31, November 1. సో 3 days 4 days టైం ఇచ్చారు. దీనికి కంపల్సరీ మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు, ఎందుకంటే ఫైనల్ పేస్ కాబట్టి ఇంత టైం ఇచ్చారండి ఓకేనా. ఫైనల్ పేస్లో ఇంత టైం అయ్యారు. కానీ ఎవరైనా అట్లే మీరు ఏదైనా సబ్జెక్టు ఇప్పుడు ట్రై చేస్తా అనుకుంటే దానికి కూడా ఇప్పుడు ట్రై చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి అప్రూవ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వేరే సబ్జెక్టులు ఏమైనా ఉంటాయి. కొంతమంది సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా ఇంతవరకు కూడా వాళ్ళు కొన్ని సప్లిమెంటరీ వాళ్ళు ఇప్పటివరకు కూడా వాళ్ళు ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో పార్టిసిపేషనే చేయలేరు. సో థర్డ్ పేజ్లో కొత్త పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఉన్నది మనకి November 1 వరకు. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో వెరిఫికేషన్ అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఈమెయిల్ సపోర్ట్లో November 2కి ఈమెయిల్ పెడితే అది ఎడిట్ అవుతుంది. అంటే ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అలాంటివి ఏమన్నా ఉంటే మిస్టేక్స్ ఉంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి November 2 నుంచి November 4 అంటే November 2, November 3, November 4 2, 3, 4 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్, సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్, ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ డైరెక్ట్ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎప్పుడు పెట్టుకోవాలి, డైరెక్ట్ లాగిన్ అయ్యి November 2, 3, 4 3 days టైం ఇచ్చారండి ఓకేనా. 3 days టైం ఇచ్చారు మనకి. November 2కి, November 3కి, November 4కి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో ఆల్రెడీ టీసీ ఇచ్చి ఖాళీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ November 2, 3, 4కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ థర్డ్ పేజ్లో ఫైనల్ పేజ్లో సీట్ వస్తే మీకు ఇంతకుముందు ఉన్న సీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది. ఆ డాక్యుమెంట్స్, ఆ టీసీ అంతా రిటర్న్ ఇస్తారు. ఓకే, రిటర్న్ ఇస్తారు. అండ్ థర్డ్ పేజ్లో ఎక్కడైతే వచ్చిందో అక్కడ పోయి జాయిన్ కావాలి.
మీకు ఒకవేళ నచ్చకపోతే థర్డ్ పేజ్ పక్కా పెట్టుకోండి. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు రెగ్యులర్కి పెట్టుకోండి, అండ్ సబ్ క్యాంపస్ వచ్చిన వాళ్ళు మెయిన్ క్యాంపస్కి పెట్టుకోండి, కాకతీయ యూనివర్సిటీ వచ్చిన వాళ్ళు ఉస్మానియాకి పెట్టుకోండి, తెలంగాణ వచ్చిన వాళ్ళు ఉస్మానియా కాకతీయాకి పెట్టుకోండి, అండ్ సబ్ క్యాంపస్లో సికింద్రాబాద్ పీజీ కాలేజ్, నిజాం కాలేజ్, సైఫాబాద్ కోటి ఉమెన్స్ వాళ్ళు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కోసం ట్రై చేయండి. ఇక్కడ సీట్స్ ఏమన్నా వస్తాయా అని అడుగుతారు. సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎవరైనా ఒక క్యాండిడేటు వెళ్ళిపోతే ఫస్ట్ టైం సెకండ్ పేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కొంతమంది అడ్మిషన్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతారు. ఈవెన్ ఉస్మానియా నుంచి కూడా, ఎందుకంటే 2-3 సబ్జెక్ట్ రాస్తారు కొంతమంది, 1 సబ్జెక్ట్ రాస్తారు, 2 సబ్జెక్ట్ రాస్తారు, 3 సబ్జెక్ట్ రాస్తారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, రిమైనింగ్ సీట్స్ అనేవి ఖాళీ అయిపోతాయి. సో ఛాన్స్ ఉందండి, ఒక 10% హోప్ పెట్టుకోవచ్చు మనం. ఒక 10% మనకి ఛాన్స్ ఉంది. ఒక 10% థర్డ్ పేజ్లో రావచ్చా అంటే ఒక 10% హోప్ ఉంది. ప్రొవిజనల్గా అలాట్మెంట్ ఎప్పుడవుతుంది, దీనికి సంబంధించింది ఎడిటింగ్ ఉంది. వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోనికి November 5, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి November 2, 3, 4, ఎడిటింగ్కి November 5, అండ్ డేట్ అయిపోయినాక ఒక రోజు ఎక్స్ట్రా ఇచ్చారు. యాక్చువల్గా అయితే November 4 ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి లాస్ట్ డే, బట్ November 5 ఇచ్చారు, ఒక రోజు ఎక్స్ట్రా ఇచ్చిండు. నెక్స్ట్ అలాట్మెంట్ November 9 అండి. సో 9వ తారీఖు అలాట్మెంట్ అవుతుంది. మీరు రిపోర్ట్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ బై క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే November 11. ఓకే, 11 ఇప్పుడు థర్డ్ పేజ్లో సీట్ వచ్చింది అనుకో మీకు, ఈ థర్డ్ పేజ్లో November 9 అలాట్మెంట్ అవుతుంది, November 10, November 11 జస్ట్ ఈ 2 డేస్లోనే కాలేజీలో పోయి జాయిన్ కావాలి. ఓకేనా, కాలేజీలో టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. మీకు ఒకవేళ సెకండ్ పేజ్లో ఫస్ట్ పేజ్లో వేరే సీట్ ఉంటే మీరు November 10 రోజు ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని రిటర్న్ తీసుకొని November 11 రోజు మీరు ఎక్కడైతే థర్డ్ పేజ్లో వచ్చిందో అక్కడ పోయి జాయిన్ కావాలి. 2 డేసే ఇచ్చారు చూడండి. November 9కి అలాట్మెంట్ అవుతుంది, November 10కి 11కి జాయినింగ్, ఆన్ ఆర్ బిఫోర్ November 11 అంటే November 10, November 11 ఈ 2 డేస్లోనే, జస్ట్ 2 డేస్లోనే జాయిన్ కావాలన్నట్టు. 2 డేస్లో జాయిన్ కావాలి థర్డ్ పేజ్. దీనికి సంబంధించింది ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు చెక్ ద వెబ్సైట్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ప్లేస్ హైదరాబాద్, October 18, కన్వీనర్ TGCPGATE 2025. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అప్డేట్. నేను యాక్చువల్గా ఒక 3 డేస్ 2 డేస్ లేట్ అయితే అనుకున్నా, నిన్ననే అయిపోయింది మనకి. ఓకేనా, 24కి అయిపోవాల్సింది 27కి ఎక్స్టెండ్ చేసిర్రు. జస్ట్ విత్ ఇన్ ఏ డే, 1 డేలో మనకి October 28కి సంబంధించింది 1 డేలో వచ్చింది నోటిఫికేషన్, ఈ ప్రెస్ నోటు షెడ్యూల్ సంబంధించింది. సో ఇది 29కి స్టార్ట్ అవుతుంది, 29కి మనకి సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్గా వెబ్ ఆప్షన్స్ అండి, చాలా తక్కువ మంది ఉంటారు. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆల్రెడీ అందరూ చేసుకున్నారు, కానీ ఎవరైనా చేసుకునే వాళ్ళు చేసుకోరు. అండ్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ మెయిన్, వెబ్ ఆప్షన్స్ November 2 అండి. ఈరోజు October 27 కదా, సో 28 ఈరోజు October 28 కదా మనకి. సో 28 అంటే November 2 దాకా వెయిట్ చేయాలి. ఒక 3-4 డేస్ వెయిట్ చేస్తే November 2 తారీఖు నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది అప్డేటు, అందరికీ చెప్పండి. అండ్ ఇందులోనే NCC కోటా సీట్స్ ఫిల్ అవుతాయి. అండ్ ఇందులోనే మ్యాక్సిమం మన ఎంఎడ్ వాళ్ళకి, ఎంపీఎడ్ వాళ్ళకి కూడా ఇందులోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఉంటుంది. NCC కోటా సీట్స్ కూడా ఇందులోనే అలాట్మెంట్ అవుతాయి. అందరూ ట్రై చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్. ఓకేనా, అందరి కోసం ఇది మనకి, ఇది అఫీషియల్ అప్డేటు. దీనికి సంబంధించిన అందరికీ షేర్ చేయండి. మళ్ళీ చెప్తాను, లైక్ చేయండి, హైప్ చేయండి, వీడియో షేర్ చేయండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఫర్ ఆల్ TGCPGATE 2025 స్టూడెంట్స్. ఓకే, డన్. మరి ఉంటా, 8 minutes అండి వీడియో, అంతే. ఇది అప్డేటు. థ్యాంక్ యూ సో మచ్, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.